శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ ఫిబ్రవరి 2026 మంగళవారం నాటి దినఫలాలు. ఈ రోజుకి ఒక విశేషం ఉన్నది. పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత కొన్ని రాసులకి అనుకూలమైనటువంటి కాలము, కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి కాలము తెలుస్తూ ఉంటుంది. ఏది ప్రతికూలం, ఏది అనుకూలం అనేది ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాం. కుంభరాశిలో చంద్రుడు, రవి, కుజుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు కలిసి ఉన్న కారణం చేత ఈ పంచగ్రహ కూటమి ఏర్పడింది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి లాభస్థానము చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క ఫలితాలు ఏమన్నా బాగున్నాయంటే ఏవీ బాగోలేవు. మేషరాశికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందువల్ల కొన్ని రకాల లాభాలైతే ఉన్నమాట వాస్తవం. వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, సంపదలు పెరుగుతాయి, మీ మాట తీరు బాగుంటుంది, పరపతిని పెంచుకోగలుగుతారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు బాగున్నాయి. సంతానం గురించి కూడా కొంచెం ఓర్పు కలిగి ఉంటారు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యసనాల పాలు అవ్వకుండా చూసుకోండి. అలాగే ఏదైనా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యాలి అనుకున్నట్టయితే ముందర దాన్ని సంకల్పం చేసుకోండి. ఆ తదుపరి వినాయకుడి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఆ తదుపరి మీరు అనుకున్నటువంటి పనులేవో భగవంతుని ముందర పెట్టండి. చాలా వరకు మీ సమస్య అనేది తీరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, లేదా నవధాన్యాలు దానం చేయడము, లేదా నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడము తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరింత మనశ్శాంతితో ఉండడానికి యోగా చేయండి, ప్రశాంతతని పాటించండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి దశమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, చంద్ర, శుక్ర బలాలు అత్యద్భుతంగా ఉన్న కారణం చేత దశమం యోగిస్తూ ఉన్నది. ఏకాదశంలో శని గారు కానీ, ద్వితీయంలో గురువు గారు కానీ వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరు వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి పని లేకుండా కార్యసిద్ధి కలుగుతుంది, కార్యానుకూలత కలుగుతుంది, ఉద్యోగ జీవితంలో ఉన్నతి లభిస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అలాగే పరపతి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తుల కన్నా మీరు కొంచెం గొప్పవారే అని చెప్పి పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. మీలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఉద్యోగ జీవితంలో మీకు చాలా మంచి పేరును తీసుకొస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ జీవితంలో అధిక జాగ్రత్తలు తీసుకొని ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం ఎంత మాత్రం ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలు తక్కువే. కానీ చంద్రుడు దశమ స్థానంలో ఉంటున్న కారణం చేత అన్ని వ్యవహారాలలోనూ కొంచెం మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని బాగా పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మీకు ఏదైనా వివాహాది శుభకార్యాలు జరగాలనుంటే కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, అయిపోతుంది. గురుబలం చాలా బాగుంది, మాట తీరు చాలా బాగుంది, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఏ పనినైనా చిటికలో చేయగలిగేటటువంటి ఉత్సాహం మీకుంది. కాబట్టి వ్యయ ప్రయాసలకు ఓర్చి అయినా ఆ పనులలో విజయం సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. మరింతగా మంచి ఫలితాలు ఉంటాయి. జన్మ జాతకంలోని దశలు, అంతర్దశలు కూడా మంచిగా ఉన్నాయా అనేది చూసుకోండి. అద్భుతమైనటువంటి కెరీర్ మీ సొంతం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కానీ ఈ నవమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత, ఇది కోణస్థానం అవుతూ ఉన్న కారణం చేత చాలా గొప్పగా ఏర్పడుతోంది ఇది అని చెప్పడానికి రావట్లా. అవడానికి నవమ స్థానంలో ఏర్పడుతోంది. కానీ రవి, రాహు, శుక్రుల యొక్క కలయికలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ముందర వీటికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆ తదుపరి మీ జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. జీవితాశయం నెరవేరుతుంది. ఈ అనుకూలత ఏదైతే అనుకూలిస్తోందో గురుబలం, ఆ గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింతగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. మరి మిగతా 8 గ్రహాల మాట ఏమిటండి అంటే, షష్ఠ స్థానంలోనే 5 గ్రహాలు ఉండిపోయాయి. నవమ స్థానంలో గ్రహం ఉంది, ద్వితీయంలో గ్రహం ఉంది, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు చాలా వరకు తగ్గుతాయి. కొంచెం బాధ్యత రాహిత్యంగా ఉన్నారు అనే అభియోగాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే కనుచూపు మేరలో ఇప్పుడిప్పుడే కనబడబోవడం లేదు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ రవి రాహులతో కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ కొంత అనుకూలత అనేది భంగమవుతోంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయంలోనూ మౌనాన్ని కలిగి ఉండండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి దృఢత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభాలు బాగా ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఒక్క చంద్రుని యొక్క ఉనికి తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూల్యతని ఏమాత్రం ఇవ్వబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కొంచెం బాగుంటాయి అంతే. చంద్రుడు కూడా చాలా గొప్పగా పనిచేస్తారంటే ఇక్కడ గొప్పగా పనిచేయడానికి లేదు. మిగతా 4 గ్రహాలతోనూ కలిసి ఉన్నారు. ముఖ్యంగా అప్పుడే అమావాస్య. ఇన్ని రకాలుగా ఉండడం చేత అనుకూలమైన ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కళాకారులు కూడా కాస్త డిసప్పాయింట్ అవుతారు. పబ్లిక్ రిలేషన్స్లో కూడా అంత పేరు ప్రఖ్యాతులైతే రావు. భార్యాభర్తల అనుకూలత గురించి అసలు చెప్పనే అవసరం లేదు, అనుకూల్యత తక్కువగానే ఉంది. అలాగే ఏదైనా స్థిరచర ఆస్తుల వృద్ధి కొరకు మీరు పాటుపడుతున్నారా అంటే శ్రమని ఇంకొంచెం పెంచాలి. గురువుగారి యొక్క లాభస్థాన సంచారము మీకు అనేక విధాల లాభాలను తెచ్చిస్తుంది. వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, ధన లాభము, ఇలాంటి లాభాలను తెచ్చిస్తుంది తప్ప పెద్ద పెద్ద అసెట్స్ని అమ్మకాలు కొనుగోలు ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కానీ ఆస్తులు కానీ అలాంటివి ఏవి ఉండబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, రాహు కేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. మరింతగా మీకు అనుకూలత సంభవిస్తుంది. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోండి, అనుకూలిస్తుంది. శుభం. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప రవి, బుధ, రాహు, చంద్ర ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా షష్ఠ స్థానంలో అద్భుతమైన ఫలితాల్లోకి దారితీస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి గొప్ప సంగతి అని చెప్పాలి. లాభాల బాటలో ఉంటారు. వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించడానికి దూర ప్రాంతం వెళ్ళి అక్కడ కష్ట సుఖాలన్నీ పడి సక్సెస్ చేసుకుని వస్తారు. అలాగే కార్యాచరణ బాగుంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, స్నేహితులు బాగుంటారు, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే విజయావకాశాలు వరిస్తాయి, ధనము కూడా వస్తుంది, మానసికమైన ఉత్సాహం పెరుగుతుంది, మీ సంకల్ప బలం దృఢమవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే. ఈ రోజంతా మీకు సంతృప్తి కలిగించే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం, శనిగారి బలం 2 బలాలు పెరగడం కోసం ముఖ్యంగా ఈ 2 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సద్గురు సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. కుదరలేదు అనే పక్షంలో స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రయోజనవంతమైనటువంటి ఫలితాలు ఈరోజు మీరు చూస్తారు. తులారాశికి షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వీరికి పంచమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. అయితే మానసికమైనటువంటి బలం పెరగడానికి అవకాశం ఉంది, మనోబలం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, దైవభక్తి బాగా ఇనమడిస్తోంది. అనేక రకాలుగా మీకు ఈ పంచమ స్థానం అనేది శుభయుక్తం అయ్యింది. రాహు గారు ఉన్నారు కాదనట్లేదు, కానీ పంచగ్రహ కూటమి వల్ల కోణస్థానంలో ఏర్పడి ఉన్నందువల్ల, గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్నందువల్ల మీ సంకల్ప బలం నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ రాహు గారి దుష్ట ఫలితం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన.
సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి అని ఇప్పుడు మనం చెప్పుకోకర్లా, సంతానం చాలా వరకు అనుకూలం అవుతారు. అలాగే రుణ భారాలు ఏవైతే మీకు ఇప్పటి వరకు భారం అనిపించాయో అవి తగ్గిపోతాయి. మీరు కొత్త రుణాలు కావాలంటే తీసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండండి. ఇంకా పూర్తిగా మనస్పర్ధలు ఉన్నవారికి కలిసిపోవడం అనేది జరగట్ల, కానీ వారు కలిసిపోతారు, వారికి అనుకూలమైన రోజులు ఉన్నాయి అని మటుకు ధైర్యంగా చెప్పగలుగుతాం. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంది. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇలాంటి పుణ్యక్రతువులు చాలా చేయడానికి మీరు ఉత్సాహంగా ముందరకొస్తారు. అనుకోని విధంగా పిత్రార్జితం కొంచెం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం కూడా కాస్త సంతృప్తిగా ఉండే పరిస్థితి, ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో విధాలుగా తులారాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. జన్మ జాతకంలో కూడా మీ దశలు అంతర్దశలు మీకు సపోర్ట్ చేస్తున్నట్లయితే మీరు ఒక స్థాయిలో స్థిరపడిపోతారు. అంత బాగున్నాయి అన్నమాట గ్రహస్థితులు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి కేంద్ర స్థానమైనటువంటి చతుర్థములో పంచగ్రహ కూటమి ఏర్పడింది. అయితే అన్ని విధాలా బాగుంటుందా అంటే శుక్ర బుధుల యొక్క పరిస్థితి మాత్రమే బాగుంటుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు. నిజానికి శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, గురుగారి బలం లేదు, కేతు బలం లేదు. 4 పెద్ద గ్రహాల యొక్క బలము లేకపోతూ మిగతా ఉన్నటువంటి 5 గ్రహాలలోనూ కేవలం 2 గ్రహాలు మాత్రమే పంచగ్రహ కూటమిలో ఉండడం చేత పూర్తిగా అనుకూలతలని పొందలేకపోతున్నారు. కొన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చేసుకొని వెళ్ళాలి. మాతృవర్గ రీత్యా కొంచెం సహాయ సహకారాలు దొరికేటటువంటి పరిస్థితి అయితే అది ఓర్పుతో సాధించుకోవాలి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందరికి వెళ్తాయి, ఓర్పుతో సాధించుకోవాలి. ఇక మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి అని అనిపిస్తుంది. అయితే ధైర్య సాహసోపేతంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు 10 మంది చేత మిమ్మల్ని విమర్శ చేయించేటట్టుగా ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. సంతాన స్థానంలోనే శనిగారు ఉండి కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, పిల్లల వల్ల మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఓర్పు అవసరం. రుణ భారాల విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అదృష్టం పరీక్షించుకుందామని వెళ్ళి ఏ లాటరీలన్నా కొంటే ఆ విషయంలో కానీ కొనవద్దు, కొంటే నష్టమే. అలాంటి విషయాల్లో కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ పూర్తిగా జాగ్రత్తలతో కూడి ఉండేటటువంటి కాలము. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా కొంచెం అనుకూలతలని సంపాదించవచ్చు. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇది చాలా వరకు అద్భుతమైనటువంటి మానసికమైన దృఢత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రవి బాగున్నారు, రాహు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు తృతీయ స్థానంలో. అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? ఎప్పుడైనా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అన్ని విధాల అద్భుతమైన ఫలితాలే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మానసికమైన సంతృప్తి ఉంటుంది, మంచి కార్యాచరణ ఉంటుంది, అలాగే కార్యసిద్ధి కలుగుతోంది. మీ ప్రణాళికలన్నీ కూడా అనుకూలం అయిపోతున్నాయి. మంచి చక్కటి ఆలోచనలు చేస్తారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, దైవభక్తి బాగుంటుంది, సంతానం బాగుంటారు, పరపతి బాగుంటుంది, విద్య బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. ఒకటేమిటి, సమస్తమైన భోగాలని అక్కడ గురువు ఇస్తున్నారు, ఇక్కడ తృతీయంలో శుక్రాచార్యుల వారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఈ తృతీయ స్థానం మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శుక్రాచార్యుల వారు కూడా సంపదలను పెంచుతున్నారు. అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. వీలైతే విష్ణు సహస్రనామాల పారాయణ కూడా చెయ్యండి, మరింత అనుకూలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత, అందులోనూ బుధ శుక్రుల యొక్క
కలయిక కూడా ఉంటూ ఉన్న కారణం చేత కాస్త కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం బాగుంది. ఈ 3 గ్రహాలు కూడా మీకు ఇంతో అంతో మంచిని చేసి పెడుతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ఏదైనా ఖర్చులు మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా వరకు తగ్గిపోయి కనిపిస్తోంది. మీ మాటకి పరపతి తగ్గి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీరు పెంచుకోవాల్సినటువంటి అంశాలు. ఏ విధంగా పెంచుకోవాలండి అంటే మీ ప్రవర్తనలోనూ ఓర్పు కలిగి ఉండి పెంచుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన ద్వారా కొంత పెంపుదల చేసుకోవాలి. గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసికమైనటువంటి సంతృప్తిని పొందవచ్చు. గ్రహాలని బలోపేతం చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా ఆచరించండి. పంచగ్రహ కూటమి ద్వితీయంలోనే ఏర్పడుతూ ఉన్నందువల్ల కుటుంబానికి సంబంధించి, మాటకి సంబంధించి, సంపదలు పెరగడానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఇది చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి పంచగ్రహాల యొక్క కూటమి ఈ రాశిలోనే ఏర్పడుతూ ఉన్నందువల్ల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. వ్యక్తిత్వాన్ని ఇనుమడించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మానసిక వికాసం కలిగి ఉండండి. కుటుంబానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది. మాట్లాడేటప్పుడు కూడా అతి జాగ్రత్తగా మీ మాట ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం పూర్తి తక్కువగా ఉన్నది. మాతృవర్గ రీత్యా కూడా పూర్తిగా అనుకూలత లేదు. ఇటు రవితోనూ అటు రాహుతోనూ కలిసి ఉన్న కారణం చేత, పంచగ్రహాలు కలిసి ఉన్న కారణం చేత, అందులో శుక్రాచార్యుల వారు కూడా ఉండడం చేత కొన్ని రకాలుగా స్తంభన అనేది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఒక సంతానం విషయంలో మటుకు కాస్త వెసులుబాటు కనిపిస్తుంది, మానసిక సంతృప్తి కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలు, ఏ విషయాన్నైనా తీసుకోండి. రుణ భారాల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే విజయావకాశాల విషయంలో పూర్తిగా స్తంభన కలుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత తగ్గి కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ లో అంత బాగుండదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వ్యయ ప్రయాసలకి ఓర్వాల్సి వస్తుంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. పితృవర్గ రీత్యా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. ఇక ఉద్యోగ రీత్యా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ బాగుండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పదగ్గ విషయాలుగా తెలియజేస్తూ అధిక శ్రద్ధతో ఈ రోజున మీరు ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందరికి వెళ్ళాలి అని మరీ సూచన చేస్తున్నాను. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. మీనరాశి వారికి వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత గాని అంత అనుకూల పరిస్థితులు ఉండబోవడం లేదు. కానీ లాభస్థానం కుజుడితోనూ, షష్ఠస్థానం కేతువుతోనూ సంచారం ఉంది కాబట్టి కొద్దిగా ఆదాయ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఖర్చులు ఎక్కువ పెట్టే విషయంలో కానీ, ఏదైనా షేర్స్ కొనాలి అంటే వాటి విషయంలో కానీ ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోజువారీ నిత్యకృత్యం పనులలో కూడా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిలలో కానీ ఏమాత్రము ఉపేక్ష తగదు. ఖచ్చితంగా వీటిని అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊరికే వ్యయ ప్రయాసాలకి వచ్చేటటువంటి పని ఇవాళ మీకు పడవచ్చు. దీనివల్ల సమయం నష్టమవుతుంది, కాలము వృధా అవుతుంది, మనస్సంతా చికాకు అవుతుంది, వెళ్ళిన పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందే. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు ఇన్కన్వీనియన్స్ గా ఉండే సంఘటనలు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అనుకూలం కాదు. ఇక్కడ రవి గారితో శుక్రుడు కలవడం కానీ, రాహుతో శుక్రుడు కలవడం కానీ, అలాగే రాహు చంద్రుడితో కలవడం కానీ, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనిషికి చంచలత్వాన్ని పెంచేటటువంటి గ్రహస్థితులు కాబట్టి తప్పనిసరిగా అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.